హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 కరెంట్ అఫైర్ గురించి తెలుసుకుందాం. తెలంగాణకు లేటెస్ట్గా వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు. అసలు భౌగోళిక గుర్తింపు అంటే ఏంటిది? ఇది ఒక నిర్దిష్ట వస్తువుకు సంబంధించిన ప్రదేశానికి పుట్టుక, పట్టణం కానీ మతం కానీ దేశానికి తెలిపే పేరు అంట. ఇండియాలో 1999లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్ట్ వచ్చినది. ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 నుండి అమల్లోకి జరుగుతున్నది. జియోగ్రఫీ యొక్క లోగోలో జిఐ పొందిన వస్తువులను రిజిస్టర్ ఉపయోగదారులు తప్ప వేరేవారు వాడరాదు. జియోగ్రఫీ ఇండియా లోగోలో జియో అండ్ 3 రంగులు ఉంటాయి. దీన్ని 2019 జూన్ 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ట్యాగ్లైన్ ఇన్వాల్యుబుల్ ట్రెజర్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. మన దేశంలో మొదటిగా జిఐ ట్యాగ్ పొందినది డార్జిలింగ్ టీ 2004-5. తెలంగాణ ప్రాంతం నుండి భౌగోళిక గుర్తింపు పొందిన మొదటి వస్తువు పోచంపల్లి ఇక్కత్. పోచంపల్లి ఇక్కత్కి 2004-5లో వచ్చింది. యాదాద్రి భువనగిరి డిస్టిక్. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, ఇది 2007-8 కరీంనగర్ నుంచి వచ్చింది. ఇది నిర్మల్ ఫర్నిచర్ అండ్ టాయ్స్ 2008-9 నిర్మల్ నుంచి వచ్చిందండి. నిర్మల్ పెయింటింగ్స్ 2008-9 నిర్మల్ డిస్టిక్ నుంచి వచ్చిందండి. చెరియాల స్క్రోల్ ప్రింటింగ్, ఇది 2010-11 సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చిందండి. పెంబర్తి లోహ క్రాఫ్ట్ 2010-11 జనగామ నుంచి వచ్చిందండి. హైదరాబాద్ హలీం 2010-11 హైదరాబాద్ నుంచి వచ్చిందండి. గద్వాల్ చీరలు 2010-11 జోగులాంబ గద్వాల్. సిద్దిపేట గొల్లబామ చీరలు 2011-12 సిద్దిపేట. నారాయణపేట చిన్నద చీరలు 2012-13 నారాయణపేట. పోచంపల్లి ఇక్కత్ లోగో 2017-18 యాదాద్రి భువనగిరి. బంగనపల్లి మామిడి పండు 2017-18 ఇండియా తెలంగాణ. డోక్రా మెటల్ 2017-18 హైదరాబాద్. దర్రీస్ 2017-18 వరంగల్. పుట్టపాక తేలియా రుమాల్ 2020-21 యాదాద్రి భువనగిరి. తాండూరు కందిపప్పు 2022-23 వికారాబాద్. ఓకే, నేను అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.